ట్రంప్తో యూకే, వియత్నాం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాయి. ఈ రెండు దేశాల వస్తువులపై అమెరికా సుంకాలు విధించింది. కానీ అమెరికా వస్తువులను మాత్రం జీరో టారిఫ్స్తో దిగుమతికి అంగీకరించాయి. ఈ రకంగానే భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ తీవ్రంగా యత్నిస్తున్నాడు. వియత్నాం లాంటి జింక ముందు ట్రంప్ ఫ్లూట్ ఊదొచ్చు, కానీ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందు ఫ్లూట్ ఊదొద్దని భారత్ వార్నింగ్ ఇస్తోంది. ట్రేడ్ డీల్ ముఖ్యమే, కానీ దానికోసం పాకులాడడం లేదని భారత్ తేల్చేసింది. ప్రస్తుతానికి ట్రంప్ యంత్రాంగం భారత్తో కేవలం మినీ ట్రేడ్ డీల్కు మాత్రమే మొగ్గు చూపుతోంది. అసలు ఏమిటి మినీ ట్రేడ్ డీల్? పూర్తి వాణిజ్య ఒప్పందం ఎందుకు కుదరలేదు? భారత్పై అమెరికా 500% టారిఫ్స్ బెదిరింపులేంటి? వాచ్ దిస్ స్టోరీ. అమెరికాతో భారత్ మినీ ట్రేడ్ డీల్ ఖాయమా? భారత్పై అమెరికా సుంకాల బెదిరింపులు ఏంటి? 500% సుంకాలపై భారత్ ఏం చేస్తోంది? భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఫైనల్ స్టేజికి చేరుకుంది. 48 గంటల్లో డీల్పై సంతకాలు చేసే అవకాశం ఉందని నివేదికలు వెల్లడించాయి. ఈ డీల్ పూర్తయితే అది కీలకమైన పరిణామమని చెప్పొచ్చు. భారతదేశ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అందుకే డొనాల్డ్ ట్రంప్ సుంకాల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ ఆసక్తి చూపించింది. వాణిజ్య ఒప్పందం కోసం నెలల తరబడి ఇరు దేశాలు చర్చలు జరిపాయి. చివరికి ఒప్పందం ఫైనల్కు చేరింది. అయితే ఇది కుదిరిన పూర్తిస్థాయి ఒప్పందం మాత్రం కాదు. ఇది కేవలం మధ్యంతర ఒప్పందం మాత్రమే. గతవారం భారత బృందం వాషింగ్టన్కు వెళ్లింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ఈ వారం కూడా భారత బృందం అక్కడే మకాం వేసింది. ప్రధానంగా భారత వ్యవసాయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని అమెరికా కోరుతోంది. దీనికి భారత్ అంగీకరించడం లేదు. ఫలితంగా జూలై 9 డెడ్లైన్లోగా ఒప్పందం కుదురుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. జూలై 8 నుంచి ట్రంప్ టారిఫ్స్ అమల్లోకి వస్తున్నాయి. ఆలోగానే ఒప్పందం కుదురుతుందని ఇరు దేశాలు ఆశిస్తున్నాయి. అయితే ఒకానొక సందర్భంలో వాణిజ్య ఒప్పందంపై తమకు ఎలాంటి ఆత్రం, తొందర లేవని భారతీయ అధికారులు స్పష్టం చేశారు. డీల్ చేసుకోవడం తమకు ఓకే అని, అలా అని డీల్ కుదరకపోతే కొంపలు మునిగిపోతాయన్న భావన లేదని భారత్ స్పష్టం చేస్తోంది. ఎందుకు భారత్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఢిల్లీ తీరులో ఎందుకు మార్పు వచ్చింది? ప్రధానంగా ట్రంప్ విధిస్తున్న షరతులు భారత్కు ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం వాటి చిక్కుముడుల్ని తొలగించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమల్ని ఒప్పందం నుంచి తప్పించారు. అమెరికన్ విస్కీ, ఆటోమొబైల్ వంటి ఇతర సుంకాలపై ఇరు దేశాలు దృష్టి పెట్టాయి. నిజానికి ఈ మినీ ఒప్పందం సరిపోదు. భారత్, అమెరికా ప్రతిష్టాత్మక వాణిజ్య లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఈ ట్రేడ్ను 2030 నాటికి $50,000 కోట్ల చేర్చాలని ఇరు దేశాలు టార్గెట్ పెట్టుకున్నాయి. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఇలాంటి మినీ డీల్ పనిచేయదు. పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం ఇరు దేశాలకు అవసరం. పూర్తిస్థాయి ఒప్పందం కుదరాలంటే వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోవలసి ఉంటుంది. వివాదాస్పద అంశాల్లో కీలకమైనది అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్, మొక్కజొన్నలను భారత్లో విక్రయించాలని ట్రంప్ ప్లాన్ వేశాడు. అయితే భారత్లో వ్యవసాయం అనేది అత్యంత సున్నితమైన రంగం. భారతీయుల్లో మొత్తం 45% మందికి వ్యవసాయమే జీవనాధారం. సో ఏ ప్రభుత్వమైనా ఈ రంగాన్ని కాపాడుకోవాలని యత్నిస్తుంది. పోటీ నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయించాలని కోరుకుంటుంది. వ్యవసాయం విషయంలో రాజకీయ కోణం కూడా ఉంది. భారత్లో రైతులే శక్తివంతమైన ఓటర్లు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను ఎత్తేస్తే, దిగుమతి వస్తువులు చౌకగా మారితే అది భారతీయ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత ఆయా పార్టీలను ఓటింగ్తో ముంచేసే ప్రమాదం ఉంది. వ్యవసాయం తరహాలోనే పాడి పరిశ్రమ పరిస్థితే నెలకొన్నది. భారతదేశంలో సుమారు 7 కోట్ల మంది రైతులు పాలను ఉత్పత్తి చేస్తారు. సో ఈ రంగంలో విదేశాల నుంచి పోటీ లేదు. అయితే వ్యవసాయం, పాడి ఉత్పత్తుల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. వ్యవసాయ, పాల ఉత్పత్తుల్ని అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే భారత్ డిమాండ్ ఏంటి? శ్రామిక ఆధారిత రంగాల ఉత్పత్తులకు సుంకాలను తొలగించాలని భారత్ కోరుకుంటోంది. ప్రధానంగా గార్మెంట్స్, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్ వంటివి అన్నమాట. ఈ రంగాలు ఎక్కువగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఇండియా, అమెరికన్ డిమాండ్లపైనే పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మరో రాజకీయ ఆందోళన మొదలైంది. అమెరికా సెనేటర్ కొత్త బిల్లును ప్రతిపాదిస్తున్నాడు. ఈ బిల్కు రష్యాతో లింక్ ఉంది. భారత్పై 500% సుంకాలు విధించాలని ఈ బిల్ ప్రతిపాదిస్తోంది. అసలు ఎందుకంత సుంకాలను ఆ బిల్ డిమాండ్ చేస్తోంది? ఈ బిల్ను ప్రతిపాదించిన సెనేటర్ పేరు లిండ్సే గ్రామ్. అతడు రష్యా నుంచి ఆయిల్, గ్యాస్, యురేనియం కొనుగోలు చేసే దేశాలను లక్ష్యంగా చేసుకున్నాడు.
రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొంటే 500% సుంకాలను ఎదుర్కోవలసిందే. ఈ బిల్లుకు ఇప్పుడు 80 మంది సెనేటర్లు మద్దతిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ఇవ్వకపోయినా ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయం. సహజంగానే ఇది భారత్కు ఆందోళన కలిగిస్తుంది. భారత్కు రష్యా టాప్ ఆయిల్ ఎక్స్పోర్టర్, అమెరికా టాప్ ఎక్స్పోర్ట్ మార్కెట్. 500% సుంకాలు అంటే భారత్పై ఘోరమైన దెబ్బపడే ప్రమాదం ఉంది. ఈ ముప్పుపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. క్వాడ్ సదస్సు కోసం జైశంకర్ ప్రస్తుతం వాషింగ్టన్లోనే ఉన్నారు. అమెరికన్ రాయబార కార్యాలయంతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని జైశంకర్ చెప్పారు. భారత ఇంధన భద్రతపై ఆందోళనలు, ఆసక్తులను వివరించినట్టు తెలిపారు. ఆ బిల్లు వచ్చినప్పుడు ఈ సమస్యను కూడా అధిగమించాల్సి ఉంటుందని భారత విదేశాంగ మంత్రి చెప్పారు. ఒకవేళ లిండ్సే గ్రామ్ బిల్లు ఆమోదం పొందితే మళ్లీ 500% సుంకాల నుంచి ఊరట పొందడానికి భారత్ మరో డీల్ కుదుర్చుకోవలసి ఉంటుంది. ట్రంప్ వ్యవహార శైలిని ఈ ఒప్పందాలు బయటపెడుతున్నాయి. ఒప్పందాల కోసం ట్రంప్ యంత్రాంగం అంతులేని అన్వేషణ కొనసాగిస్తోంది. సుంకాల నివారణకు ఒక ఒప్పందం, ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి మరొక ఒప్పందం, ఇరాన్ అణ్వాయుధరహితం చేయడానికి ఇంకో ఒప్పందం, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఓ ఒప్పందం. డీల్ తర్వాత డీల్కు ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. అయితే ఆ ఒప్పందాల కోసం చర్చలైనా సజావుగా సాగుతున్నాయా అంటే అదీ లేదు. ట్రంప్ సుంకాలను 90 రోజుల పాటు నిలిపేశాడు. ఒప్పందాలను కుదుర్చుకోవడానికి 90 రోజులను వినియోగించుకుంటామని వైట్ హౌజ్ హామీ ఇచ్చింది. 90 రోజుల్లో 90 డీల్స్ చేసుకోవడమే లక్ష్యమని ట్రంప్ హామీ ఇచ్చాడు. అయితే ఇప్పటి వరకు ట్రంప్ ఎన్ని దేశాలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు అంటే, మొదట యూకేతో వాణిజ్య ఒప్పందం ట్రంప్ కుదుర్చుకున్నాడు. ఇక రెండోది తాజాగా ప్రకటించారు. అమెరికాతో వియత్నాం వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు ట్రంప్ చెప్పాడు. ఏప్రిల్లో వియత్నాంపై 46% సుంకాలను ట్రంప్ విధించాడు. కొత్త ఒప్పందం ప్రకారం వియత్నాం దిగుమతులపై 20% మాత్రమే సుంకాలు అమెరికా విధించింది. అయితే ప్రతిఫలంగా అమెరికాకు ఏం లభిస్తుంది? వియత్నాంలో విక్రయించే అమెరికన్ వస్తువులపై జీరో ట్యాక్స్, అంటే వియత్నాంలో సుంకాలు లేకుండా అమెరికా వస్తువులను ఎగుమతి చేస్తుందన్నమాట. నిజానికి వియత్నాంతో ట్రంప్ కుదుర్చుకున్న డీల్ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అమెరికాకు ఏటా $13,600 కోట్ల విలువైన ఉత్పత్తుల్ని వియత్నాం ఎగుమతి చేస్తోంది. అయితే వియత్నాంకు అమెరికా చేస్తున్న ఎగుమతులు కేవలం $1,300 కోట్ల. సో ఒప్పందం అమెరికా కంటే వియత్నాంకు చాలా అవసరం. అందుకే అమెరికాకు అనుకూలమైన నిబంధనలకు అంగీకరించింది. అయినప్పటికీ ఒక షరతుంది. వియత్నాం తయారు చేసిన వస్తువులకు మాత్రమే 20% సుంకాలు అమలవుతాయి. వియత్నాం ఎగుమతి చేసే ఇతర దేశాల వస్తువులపై 40% సుంకాలను అమెరికా విధిస్తోంది. ఉదాహరణకు చైనా నుంచి వస్తువుల్ని వియత్నాం కొనుగోలు చేసి వాటిని అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అలా వియత్నాం ఎగుమతి చేసిన చైనా వస్తువులపై అదనంగా 20% ట్రాన్స్షిప్మెంట్ ఛార్జీలను అమెరికా వసూలు చేస్తోంది. అంటే వియత్నాంపై విధించిన 20% సుంకాలు, ఈ ట్రాన్స్షిప్పింగ్ ఛార్జీలు కలిపితే మొత్తం 40% సుంకాలు అమలవుతాయన్నమాట. యూకే, వియత్నాం పూర్తిగా అమెరికాపైనే ఆధారపడ్డాయి. అందుకే ఆ రెండు దేశాలను ట్రంప్ ఫోర్స్ చేయగలిగాడు. కానీ భారత్ లాంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను ట్రంప్ బెదిరించలేడు. ట్రంప్ బెదిరింపులకు దిగితే భారత్ ఒప్పందాల నుంచి తప్పుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది. అదే జరిగితే భారత్కి ఎంత నష్టం జరుగుతుందో అంతకు రెట్టింపు నష్టం అమెరికాకు కూడా వాటిల్లుతుంది. అందుకే వియత్నాం వంటి జింకలపై ట్రంప్ ఫ్లూటు ఊదగలడు. భారత్ లాంటి సింహం ముందు ఫ్లూటు ఊదితే అది ట్రంప్కే ప్రమాదం.